మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలెనకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. Download and subscribe to ETV. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఇరాన్లోని 6 విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ దాడులు. 1900 మంది శత్రు సైనికులు మృతి చెందినట్లు ప్రకటన. టెలవీవ్ నగరంపై టెహ్రాన్ క్షిపణులు. 2 అమెరికన్ నిఘా డ్రోన్లను పేల్చేసిన ఐఆర్జీసీ. బహ్రెయిన్ రిఫైనరీపై వైమానిక దాడులు. పశ్చిమాసియా యుద్ధం పూర్తి కావచ్చిందన్న ట్రంప్. ముస్తబా నియామకం సమ్మతం కాదని వెల్లడి. ఎంతకాలం ఉంటారో తెలియదని వ్యాఖ్య. వంట గ్యాస్ బుకింగ్ వ్యవధి 25 రోజులకు పెంపు. బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడమే లక్ష్యమన్న కేంద్రం. ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని కంపెనీలకు ఆదేశం. శాంతి భద్రతలతోనే ప్రగతి సాధ్యమన్న సీఎం రేవంత్. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసులు సన్నద్ధం కావాలని సూచన. తుది దశకు చేరుకున్న తెలంగాణ బడ్జెట్ కసరత్తు. ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలపై నేటి నుంచి మళ్లీ సమీక్షలు. మంత్రులు అధికారులతో భేటీ కానున్న భట్టి. కల్తీ నెయ్యి కేసులో ఏకసభ్య కమిషన్ విచారణ ప్రారంభం. త్వరలో కొంతమంది అధికారులకు నోటీసులు. సింఘాల్, ధర్మారెడ్డిలను ప్రశ్నించే అవకాశం. ఏపీ మద్యం కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం. ధనుంజయ్, కృష్ణమోహన్లపై ప్రశ్నల వర్షం. భారీగా కొనుగోలు చేసిన ఆస్తులపై ఆరా. మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్లోని 6 విమానాశ్రయాలపై దాడులు చేసినట్లు పేర్కొన్న ఇజ్రాయెల్ 1900 మందికి పైగా సైనికులు చనిపోయినట్లు వెల్లడించింది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులను ఉధృతం చేసింది. టెలవీవ్ నగరంతో పాటు బహ్రెయిన్లోని రిఫైనరీ సహా గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై 33వ విడత వైమానిక దాడులు జరిపినట్లు టెహ్రాన్ ప్రకటించింది. అమెరికాకు చెందిన 2 అత్యాధునిక MQ-9 రీపర్ డ్రోన్లను ధ్వంసం చేసిన వీడియోను పంచుకుంది. ఇరాన్పై దాడుల్ని ఇజ్రాయెల్ మరింత తీవ్రం చేసింది. ఇప్పటి వరకు 1900 మందికి పైగా ఇరాన్ సైనికులు, కమాండర్లు మరణించారని ప్రకటించింది. టెహ్రాన్లోని మెహరాబాద్ సహా ఇరాన్లోని 6 విమానాశ్రయాలపై దాడులు చేసినట్లు తెలిపింది. ఖుద్స్ ఫోర్స్కు ఆయుధాలు, నిధుల్ని తరలించే 16 కార్గో విమానాలు, ఇతర యుద్ధ విమానాల్ని ధ్వంసం చేయడంతో సహా పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ నౌకను ముంచేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్లో 700కు పైగా హెజ్బుల్లా లక్ష్యాలపై ఐడీఎఫ్ దాడులు చేసింది. బీరూట్లో 50కి పైగా లక్ష్యాల్ని ఉగ్రమౌలిక సదుపాయాలుగా ఉన్న 35 అపార్ట్మెంట్లను కూల్చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో రష్యన్ సాంస్కృతిక కేంద్రం ధ్వంసమైంది. దక్షిణ లెబనాన్, బీరూట్ పరిసర ప్రాంతాల ప్రజలు ఖాళీ చేసి వెళ్లాలని ఐడీఎఫ్ సూచించింది. దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్ సెల్పై దాడి చేసిన వీడియోను ఇజ్రాయెల్ పోస్ట్ చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇరాన్ జరిపిన దాడుల్లో మరో అమెరికా సైనికుడు మృతి చెందాడు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని యుఎస్ స్థావరాలపై టెహ్రాన్ 33వ విడత క్షిపణులతో దాడులు చేసింది. 1 టన్ను వార్హెడ్లను వాడినట్లు పేర్కొంది. ఖతార్, యుఏఈ, కువైట్, బహ్రెయిన్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. బహ్రెయిన్లోని బాప్కో చమురు శుద్ధి కర్మాగారం లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. రాజధాని మనామా సమీపంలోని రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగి ఆకాశంలో నల్లటి పొగ కమ్ముకుంది. టెల్ అవీవ్ నగరంపైకి లెబనాన్ నుంచి హెజ్బుల్లా ప్రయోగించిన క్షిపణుల్ని ఇజ్రాయెల్ చాలా వరకు గగనతలంలోనే అడ్డుకుంది. వరుసగా క్షిపణులు దూసుకురావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. సెంట్రల్ ఇజ్రాయెల్లో ఒకచోట క్షిపణి తాకినట్లు ఐడీఎఫ్ తెలిపింది. హైఫాలో సముద్ర నిఘాకు కీలకమైన స్టెల్లా మారిస్ నౌకాదళ స్థావరంపై హెజ్బుల్లా క్షిపణులతో విరుచుకుపడింది. కిర్యాత్ ఎలియేజర్ ఎయిర్బేస్, రాఫెల్ పరిశ్రమపైకి 20 రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది.
రెండోసారి తుర్కియేలోకి ప్రవేశించిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని నాటో కూల్చింది. మిత్ర దేశాల నుంచి అమెరికా దాడులు చేయడం వల్లే ఆ దేశాల్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఇరాన్ తెలిపింది. తమ గగనతలంలోకొచ్చిన 2 శక్తివంతమైన MQ-9 రీపర్ డ్రోన్లను కూల్చినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. హెర్ముజ్ జలసంధి సురక్షితం కాదని మరోసారి హెచ్చరించింది. తమపై దాడులకు పాల్పడుతున్న అమెరికా, ఇజ్రాయెల్ రాయబారుల్ని బహిష్కరించే దేశాల వాణిజ్య నౌకలకు హెర్ముజ్ గుండా సురక్షిత ప్రయాణం కల్పిస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. ఇరాన్పై యుద్ధం చాలా వరకు పూర్తయిందని గతంలో అంచనా వేసిన 4-5 వారాల కన్నా ముందే ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్కు ఇప్పుడు నేవీ, ఎయిర్ ఫోర్స్, కమ్యూనికేషన్లు లేవని, క్షిపణుల నిల్వలు తగ్గిపోయినట్లు తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్గా మొజ్తబా ఖమేనీని ఎంపిక చేయడంపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో ఇరాన్ పెద్ద తప్పు చేసిందన్నారు. మొజ్తబా ఎంతకాలం పదవిలో కొనసాగుతారో తెలియదని, అయితే ఆయన ఎంపిక సరైన నిర్ణయం కాదని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. తన మనసులో మొజ్తబా ఖమేనీకి బదులుగా మరొకరున్నారని వివరించారు. అణు కార్యక్రమాలు, క్షిపణి పరీక్షలు ఆపాలన్న అమెరికా డిమాండ్ను అంగీకరించకుంటే మొజ్తబాను లక్ష్యంగా చేసుకోవడానికి వెనుకాడబోమని ట్రంప్ తన సన్నిహితులతో అన్నట్లు అమెరికా మీడియా తెలిపింది. ఇరాన్ చమురు క్షేత్రాలను ఆధీనంలోకి తీసుకోవడం గురించి ఇప్పుడే మాట్లాడితే తొందరపాటవుతుందని ట్రంప్ అన్నారు. ఆసియా కప్లో పాల్గొన్న ఇరాన్ మహిళా ఫుట్బాల్ జట్టును స్వదేశానికి పంపొద్దని ఆస్ట్రేలియాను కోరారు. వారికి అక్కడే ఆశ్రయం కల్పించాలని సూచించారు. లేకుంటే అమెరికానే వారికి ఆశ్రయం కల్పిస్తుందని ట్రంప్ అన్నారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడారు. వారిద్దరూ దాదాపు గంట సేపు ఫోన్లో కీలక అంశాలపై చర్చించారు. యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు పుతిన్ కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడంపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధం, వెనుజువేలా అంశాలు కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఈ చర్చలు యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు రష్యా తెలిపింది. ఇరాన్లోని మినాబ్ నగరంలోని పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో 165 మందికి పైగా విద్యార్థులు మరణించిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ సొంత క్షిపణి గురితప్పడం వల్లే ఈ ఘటన జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనలో నిజం లేదని తెలిసింది. పాఠశాలపై అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన టొమాహాక్ క్రూయిజ్ క్షిపణి పడినట్లు వీడియోలో వెల్లడైంది. పాఠశాలకు కొంత దూరంలో ఉన్న IRGC స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని అంచనా వేస్తున్నారు. మేడ్ ఇన్ అమెరికా అని ఉన్న క్షిపణి శిథిలాలను ఇరాన్ పోస్ట్ చేసింది. సమస్య వచ్చినప్పుడు ప్రజలు ఎదురు చూసేది పోలీసుల కోసమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి పోలీసులు కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందని సూచించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన సీనియర్ పోలీసు అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ అంశాలపై ఉన్నతాధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను నిశితంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు అదుపులో ఉండాలని, ఓ విధానం లేకుండా పరిపాలన చేస్తే పెరాలసిస్ వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అందుకే తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ను ఆవిష్కరించినట్లు చెప్పారు. తెలంగాణను 2047 కల్లా 3 ట్రిలియన్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు తగ్గట్లుగా అధికారులు కూడా పనిచేయాలని సూచించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన సీనియర్ పోలీస్ అధికారుల రీట్రీట్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసు శాఖ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి అభినందించారు. రీట్రీట్ కార్యక్రమం ద్వారా ప్రజలతో పాటు పోలీసుల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు ప్రభుత్వం ముందుకొచ్చాయని చెప్పారు. కాలుష్యంతో ఢిల్లీ, ట్రాఫిక్ సమస్యతో బెంగళూరు, వరదలతో ముంబై, చెన్నైలో సతమతమవుతున్నాయని, అది పాలకుల తప్పిదమే అని రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి మెట్రోపాలిటన్ నగరాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైనా ఒక దేశాన్ని మనం పర్యటించడానికి, ఒక దేశంలో వ్యాపారం చేయడానికి పోతే ఫస్ట్ మనం ఫిజికల్గా సేఫ్ ఉన్నామా లేదా, తర్వాత ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉందా లేదా, తర్వాత ఇన్వెస్ట్మెంట్కు ప్రాఫిట్ వస్తుందా లేదా అని ఈ 3 ఫండమెంటల్స్ చూసుకుంటాం. ఈ 3 ఫండమెంటల్స్ టైమ్ అండ్ అగైన్ పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ఉన్నది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక మెరుగైన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. కానీ ఇది సరిపోదు. మనం ఈరోజు పెట్టుకున్న టార్గెట్ 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవ్వాలనుకుంటున్నాం. ఈ టార్గెట్ను రీచ్ అవ్వాలి అని అంటే మనం అన్ని రకాలుగా మనం సంసిద్ధత వ్యక్తం చేయాలి. ఏ సమస్య వచ్చినా ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది పోలీసులే అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ లాంటి కొత్త సమస్యల్ని ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ అప్గ్రేడ్ అవ్వాలని సూచించారు. తమ సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ సమర్పించిన ప్రతిపాదనల్ని పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన పోలీసింగ్ ఉండాలని, పని ఒత్తిడి ఉన్నవారికి తగ్గించడం, లేని వారికి పని కల్పించడం చెయ్యాలని సీఎం సూచించారు. పనితీరు ఆధారంగా అధికారుల్ని 3 కేటగిరీలుగా విభజించినట్లు చెప్పిన సీఎం, వాటి ఆధారంగానే పోస్టింగులు ఉంటాయి తప్ప పైరవీలకు తావులేదని తేల్చి చెప్పారు. టుడే ఫిజికల్ క్రైమ్ ఈజ్ నాట్ దేర్.
The cyber crime has entered in our era. డ్రగ్స్, నార్కోటిక్స్, డార్క్ వెబ్సైట్స్ నేర స్వరూపమే మారిపోయింది. ఈ కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పుడు పోలీస్ శాఖ సంసిద్ధత వ్యక్తం చేయాలి. మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకు విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. యూ హ్యావ్ టు ఫేస్ దట్ ఛాలెంజ్. యూ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ ఛాలెంజ్. మనం అప్గ్రేడ్ కాకుండా పోతే ఈరోజు జరుగుతున్న నేరాలను ఉన్నతాధికారులుగా మీరు వాటిని పరిష్కరించలేరు. ఇప్పటి నుంచి ఏటా డిసెంబర్లో రీట్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందే నిర్వహించుకుంటే అవసరమైన నిధులు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఇప్పుడు తెచ్చిన ప్రతిపాదనలకు కూడా కావలసిన నిధులు సమకూర్చనున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. కూకట్పల్లి అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా మంజూరు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే గాంధీతో కలిసి నల్ల చెరువును ప్రారంభించిన సీఎం పేదల ఇండ్లు కూలగొట్టడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. వరదల సమయంలో ముంపునకు గురైన కాలనీల వెతలను తీర్చేందుకే ఆక్రమణలను తొలగించినట్లు చెప్పారు. ఆక్రమణలతో కుంచుకుపోయిన కూకట్పల్లి నల్ల చెరువును ట్యాంక్ బండ్ కంటే గొప్పగా పునరుద్ధరించిన హైడ్రాను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. తిరుమల శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యి సరఫరాపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి కమిషన్ చైర్మన్ దినేష్ కుమార్ తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో కేసుకు సంబంధించిన దస్త్రాలపై దృష్టి సారించారు. త్వరలో పలువురు ఉన్నతాధికారులు, కీలక వ్యక్తులు, కింది స్థాయి సిబ్బందిని విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. మాజీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డితో పాటు సెలవులో ఉన్న బాలాజీ తదితరులను ప్రశ్నించనున్నట్లు సమాచారం. కల్తీ నెయ్యి టెండర్ల ప్రక్రియ, సరఫరా సంస్థల వివరాలు, కొటేషన్ల ఖరారుకు సంబంధించిన కీలక ఫైళ్లను కమిషన్ పరిశీలిస్తోంది. ఆడిట్ విభాగానికి చెందిన పలు రికార్డులను అధికారులు ఏకసభ్య కమిషన్ చైర్మన్కు అందజేశారు. ఒకరిద్దరు ఉన్నత స్థాయి అధికారులు, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో ఏకసభ్య కమిషన్ విచారణ ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్ జాతీయ రహదారి వెంట 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద 444 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించింది. కేంద్ర బృందం సుమారు 200 లొకేషన్లను పరిశీలించి మొదటి దశలో 135 చోట్ల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సుమారు 600 ఛార్జింగ్ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో స్టేషన్లో కారు, బైక్, ఆటో, భారీ వాహనాల ఛార్జింగ్కు సదుపాయాలు కల్పించనున్నారు. ఏప్రిల్లో టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించనున్నట్లు నెట్క్యాప్ అధికారులు తెలిపారు. జూలై, ఆగస్టు నాటికి ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లు తెలిపారు. రెండో దశలో వివిధ నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. విశాఖ, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో కలిపి 100 లొకేషన్లకు గుర్తించిన నెట్క్యాప్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ముమ్మరం చేసింది. జగన్ సన్నిహితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు బూనేటి చాణక్య, వెంకటేష్ నాయుడిని సుదీర్ఘంగా ప్రశ్నించింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిలు తమ కుటుంబ సభ్యుల పేరిట కొన్న ఆస్తుల గురించి ఆరా తీసిన అధికారులు బంధువులు, బినామీల పేరిట ఉన్న ఖాతాల్లోకి నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. జగన్ కు అత్యంత సన్నిహితులైన నాటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు బూనేటి చాణక్య, వెంకటేష్ నాయుడిని సోమవారం 10 గంటల పాటు విచారించింది. మద్యం డెస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును అంతిమంగా ఎవరికి చేర్చారు, ఏ మార్గాల్లో మళ్లించారు, మనీ ట్రయల్ కు ఎలా పాల్పడ్డారు అనే కోణంలోనే ప్రశ్నించినట్లు తెలిసింది. మద్యం కేసులో 3,500 కోట్ల మేర లంచాలు వసూలు చేశారని గుర్తించిన ఈడీ అందులో 1,048 కోట్లకు సంబంధించిన మూలాలను ఇప్పటికే మనీ ట్రయల్ ద్వారా వెలికితీసింది. మిగతా సొత్తు గుట్టు తేల్చేందుకు, అంతిమ లబ్ధిదారు వివరాలు రాబట్టేందుకు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించింది. ధనంజయ రెడ్డి 2019-24 మధ్య తన కుమారుడు రోహిత్ రెడ్డి, భార్య సోదరి నాగులపాటి లక్ష్మీ నిహారిక పేరుతో కోవూరు, ముత్తుకూరు మండలాల్లో భారీగా ఆస్తులు కొన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. లెక్కల్లో చూపని నగదును వెచ్చించి వీటిని కొన్నట్లు గుర్తించిన ఈడీ ఆ సొత్తు ఎలా సమకూరిందో ప్రశ్నించినట్లు సమాచారం. కృష్ణమోహన్ రెడ్డి 2019-24 మధ్య తన కోడలు స్నిగ్ధారెడ్డి పేరిట తెలంగాణలోని మహేశ్వరం, బాన్స్వాడ, రామచంద్రాపురం మండలాల్లో
భారీగా ఆస్తులు కొన్నట్లు గుర్తించిన ఈడీ వాటి కొనుగోలుకు ఆదాయ వనరులు ఎక్కడివి, నగదు రూపంలో చెల్లించేందుకు అంత డబ్బు ఎలా సమకూరిందని అడిగినట్లు సమాచారం. ఆయన కుమారుడి పేరిట ఉన్న పలు కంపెనీల్లో 2019-24 మధ్య వివిధ మార్గాల్లో వచ్చిన నిధుల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. డెల్లలో భద్రపరిచిన మద్యం ముడుపుల సొత్తును ఎక్కడెక్కడికి తరలించేవారు, చివరిగా అవి ఎవరికి చేరేవి అనే కోణంలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడు వెంకటేష్ నాయుడిని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. రాజకేశిరెడ్డి ప్రతినిధిగా ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణతో పాటు ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కీలక పాత్రధారి బూనేటి చాణక్య. ఆ సొత్తు ఎటు మళ్లించారని అతన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. మనీ లాండరింగ్ పై ప్రశ్నలు వేశారని సమాచారం. వైసీపీ హయాంలో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ 5వ రోజు దాటవేత ధోరణే ప్రదర్శించారు. సీన్ రీక్రియేషన్ కోసం సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లి రఘురామను చిత్రహింసలకు గురిచేసిన రోజున సునీల్ నాయక్ ఉన్న గదికి తరలించి నాటి ఉదంతంపై ప్రశ్నించారు. సీన్ రీక్రియేషన్ చేసి ఏ సమయాల్లో ఎవరెవరు ఉన్నారో చెప్పాలని అడిగినట్లు సమాచారం. అయితే సునీల్ నాయక్ పొడి సమాధానాలతో దాటవేసినట్లు తెలిసింది. తాను అంతగా గమనించలేదని చెప్పినట్లు తెలిసింది. సిఐడి కార్యాలయంలో అనధికార వ్యక్తులను గమనించారా అని ప్రశ్నించగా నీళ్లు నమిలినట్లు సమాచారం. విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం పలు మార్పులు సూచించింది. విశాఖలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది మార్గంలో డబుల్ డెక్కర్ కంటే జాతీయ రహదారి మధ్య నుంచి కారిడార్ నిర్మించడం మేలని సూచించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది మధ్య దాదాపు 25 కిలోమీటర్ల పొడవైన కారిడార్లో డబుల్ డెక్కర్ నిర్మించాలని ఏపీ సర్కార్ ప్రతిపాదించింది. జాతీయ రహదారి మధ్య నుంచి మెట్రో రైలు నడపడం ఉత్తమమని కేంద్రం పేర్కొంది. డబుల్ డెక్కర్ నిర్మించడంపై అనుమానం వ్యక్తం చేయడంతో పాటు ప్రాజెక్టు వ్యయం కూడా పెరుగుతుందని తెలిపింది. విజయవాడ కారిడార్ను బస్టాండ్ నుంచి కాకుండా కాళేశ్వరం మార్కెట్ నుంచి నిర్మించాలని కేంద్రం సూచించింది. విజయవాడ బస్టాండ్ నుంచి మొదలయ్యే మెట్రో రైల్ కారిడార్ని కాళేశ్వరం మార్కెట్ వరకు విస్తరించాలన్న కేంద్రం సూచనపై రైట్ సంస్థ సర్వే చేయనుంది. విజయవాడలో ప్రతిపాదిత 2 కారిడార్లు నెహ్రూ బస్టాండ్ నుంచి మొదలు కానున్నాయి. కాళేశ్వరం మార్కెట్ నుంచి కారిడార్ నిర్మించాలంటే మధ్యలో రైల్వే ట్రాక్, ప్రైవేటు ఆస్తులు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. సర్వే చేయించాలన్న తాజా ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 60 రోజుల్లో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం సూచించింది. కాకినాడ, పోలవరం జిల్లాల సరిహద్దుల్లో పెద్ద పులి సంచరిస్తూ స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏలేశ్వరం మండలం పరిమితడక గ్రామ సమీపంలోని పామాయిల్ తోటలో గేదెపై దాడి చేసిన పులి అక్కడి నుంచి రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం పరిసరాల్లో మాటు వేసినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. రాజవొమ్మంగి, అడ్డతీగల మండలంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని, పశువులను విడిచిపెట్టవద్దని, ఒంటరిగా తిరగవద్దని మైక్ ద్వారా గ్రామంలో ప్రచారం చేస్తున్నారు. తండ్రితో కలిసి ఏలేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఉర్లాకులపాడు వద్ద రాత్రి 7 గంటలకు పులిని చూసినట్లు దినేష్ కుమార్ అనే వ్యక్తి తెలిపారు. పెద్ద పులి జాడ కోసం పెద్ద సంఖ్యలో అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. త్వరగా పులిని పట్టుకోవాలని కోరుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ అడవిలోకి వెళ్లకుండా ఉంటారని ఈ విషయం మీకు తెలియజేస్తున్నాం. గ్రామస్తులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. రెండు 2026-27 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ కసరత్తును తెలంగాణ సర్కార్ ముమ్మరం చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష సమావేశాలను తిరిగి ప్రారంభించనున్నారు. గతంలోనే కొన్ని శాఖలకు సంబంధించిన సమావేశాలు జరగగా మిగిలిన శాఖలకు సంబంధించి వాటి నుంచి సమీక్ష జరగనుంది. సంబంధిత శాఖల మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. మంత్రులు, అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి వేర్వేరుగా సమావేశమై ఇప్పటికే సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలిస్తారు. వచ్చే ఏడాది అవసరాలు, అందుకు తగ్గట్లుగా నిధుల కేటాయింపు, సంబంధిత అంశాలపై చర్చించి ఆయా శాఖల బడ్జెట్ ప్రతిపాదనలకు తుది రూపు ఇవ్వనున్నారు. తెలంగాణలోని పారిశ్రామిక పార్కుల్లో భూముల కేటాయింపు పారదర్శకంగా, ప్రణాళికాబద్ధంగా ఉండాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాలను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. టీజీఐఐసీ ప్రాజెక్టులు, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఫార్మా సిటీ, వరంగల్ జాతీయ మెగా టెక్స్టైల్ పార్కు, భారత్ ఫ్యూచర్ సిటీ, ఫార్మా క్లస్టర్లు, మెగా ఇండస్ట్రియల్ హబ్లపై సీఎస్ సమీక్షించారు. వచ్చిన పెట్టుబడులు, ప్రారంభమైన ప్రాజెక్టులు, వచ్చిన ఉద్యోగాలతో సమగ్ర డిజిటల్ డాష్బోర్డు తయారు చేయాలని టీజీఐఎస్సీ అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ రాబోయే రోజుల్లో తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలకం కానుందన్న సీఎస్ అక్కడ పెట్టుబడులను ఆకర్షించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు చాలా మందికి ఉపాధి కల్పించనున్నందున అక్కడ మౌలిక సదుపాయాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సీఎస్ చెప్పారు.
శాసనసభ కార్యకలాపాలతో పాటు బడ్జెట్కు సంబంధించిన అంశాలు, రాజకీయ పరిస్థితులపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ ఇవాళ కార్యశాల నిర్వహించనుంది. హైదరాబాద్ శివార్లోని ఒక రిసార్ట్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ చీఫ్ విప్, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ప్రొఫెసర్ నాగేశ్వర్ తదితరులు వివిధ అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రం, దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మారుతున్న పరిణామాలను వివరించనున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా వివిధ అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. పశ్చిమాసియా యుద్ధం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. వంట గ్యాస్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడటం వంటి వాటికి చెక్ పెట్టేందుకు 2 గ్యాస్ సిలిండర్ల బుకింగ్ మధ్య కనీస గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదారులు ఇప్పుడు 15 రోజులకే బుక్ చేసుకుంటున్నట్లు గుర్తించారు. ప్రజల్లో నెలకొన్న భయాల వల్లే ఈ నిబంధనలు తీసుకురావాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలో గ్యాస్ కొరత రాకుండా ఎల్పీజీ ఉత్పత్తిని తక్షణమే పెంచాలని చమురు శుద్ధి కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. వాణిజ్య అవసరాల కంటే గృహాలకే ప్రాధాన్యం ఇవ్వాలని చమురు సంస్థలకు సూచించింది. కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే అధినేత విజయ్కి సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణ అధికారుల ఎదుట హాజరు కావాలని సూచించింది. రాజకీయ కార్యక్రమాల వల్ల 15 రోజుల సమయం కావాలని విజయ్ కోరారు. అంతేకాకుండా చెన్నై లేదా తమిళనాడులోని ఏదైనా సీబీఐ కార్యాలయంలో ప్రశ్నించాలన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీబీఐ అధికారులు త్వరలో కొత్త తేదీతో సమన్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఇదే కేసుకు సంబంధించి కరూర్ ఎమ్మెల్యే వి సెంథిల్ బాలాజీకి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నించగా ఆయన సిబ్బంది వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూరులో జరిగిన విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందగా 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో విజయ్ని సీబీఐ 2 సార్లు ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులను ఇస్తూ సినీ పరిశ్రమ ఉనికిని కాపాడిందని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నారు. 13 ఏళ్ల విరామం తర్వాత నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నంది అవార్డులను తిరిగి ప్రారంభించాలని సీఎం చంద్రబాబుకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల గద్దర్ అవార్డుల్లో ఈటీవీ విన్ నిర్మించిన చిత్రాలకు 7 పురస్కారాలు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఈటీవీ విన్ హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలకు అభినందనలు తెలిపింది. ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిథిగా హాజరై ఈటీవీ విన్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈటీవీ విన్ ద్వారా రామోజీరావు గారు ఏం ఆశయంతో అనేక మంది కొత్త వాళ్ళు రావాలి, కొత్తతనం రావాలి, గొప్ప గొప్ప సినిమాలు రావాలి, కొత్త కొత్త సినిమాలు రావాలి, మట్టి వాసనతో కూడుకున్న సినిమాలు రావాలి, సామాజిక సమస్యతో కూడుకున్న సినిమాలు రావాలి, మంచి చెప్పండి అని ఏమైతే కళ్ళగన్నాడో ఆ కళను సాకారం చేస్తూ వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు, వాళ్ళ నాన్నగారి పేరు నిలబెడుతూ, అలాగే సివి బాపిరెడ్డి గారు అమోఘమైన రోల్ ప్లే చేస్తూ ఎంతమంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. నిజంగా మాకు అర్హత ఉంది కానీ మాకు అవకాశం లేదు అనే వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే ఒక ఈటీవీ విన్ అనే ఒక గొప్ప డయాస్ వచ్చినందుకు సెల్యూట్ టు ఈటీవీ విన్. చెయ్యాలి మనం అనుకుంటే ప్రభుత్వాలు ఏదైనా సాధించగలనేది చెప్తున్నాయి. ఏర్తనం అన్నారు, వడగట్టండి బాబు, ఇంకా వడగట్టండి, చాలామంది కావాలి, ఇండస్ట్రీని మార్చండి, మా తరంలో చేసి వెనక్కి తీసుకెళ్తానికి మేము ప్రయత్నం చేస్తుంటాం, ముందుకు తీసుకొస్తానికి ట్రై చేయండి.